మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎందుకంటే అందరూ ఎవ్రీ మూమెంట్ సంతోషంగా ఉండలేరండి. ప్రతి మనిషికి చాలా కష్టాలు వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ పెంచుకోవడమే అంతే. ఈ దాన్ని మెడిటేషన్ వల్ల ఆశించకుండా జరిగేదదే. ఆశించకుండా హ్మ్. ఓకే. ఇది వచ్చింది. ఓకే. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇది ఎలా చేయాలి? అంతే. అలా అనుకున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది. మీరు ఏదైనా ఎదుర్కోగలరు. ధైర్యం చాలా ఇంపార్టెంట్ బాహ్య సౌందర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉంటుంది. అవును. ఇంతో అంతో కంపల్సరీ సన్నగా ఉండాలి. హ్మ్. యూ హ్యావ్ టు డూ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంటే సన్నగా ఉండాలి, లేకపోతే అవును. ఇలా ఉండాలి, చర్మం ఇలా ఉండాలి. ఇలా మనకి చెప్పబడిన కొన్ని విషయాల్ని పాటించాలి. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇప్పుడు ఇవన్నీ చేస్తే అది వచ్చేస్తుంది. అది అందుకే నాకు వచ్చేస్తా నవ్వొచ్చింది. ఆ గ్లో గ్లో ఎందుకంటే వచ్చేస్తుందా? మీకు ఈ మొత్తం టోటల్‌గానే హార్మోన్స్ కరెక్ట్‌గా ఉంటే, ఇప్పుడు లేడీస్‌కి వచ్చే హార్మోన్ ఇంబాలెన్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసేయొచ్చు. అవన్నీ కూడా మీకు దీంట్లో రిలేటెడ్ అయిందండి. హ్మ్. ఎటు చూసినా మీకు దీంట్లో రిలేటెడ్ అయింది. మన ఫుడ్ ఇంపార్టెంట్. 100% మంచి హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తినాలి. అది తిన్నది అరగాలి కదా! సో, గట్టు బావుండాలి కదా! గట్టు బావుండాలంటే గట్‌లో వచ్చేసి మనం మైక్రోబ్స్ ఉండాలి కదా! అవన్నీ ఉండాలి. గుడ్ బ్యాక్టీరియా ఉండాలంటే మనం మంచి థాట్స్ ఉండాలి. మంచి థాట్స్ ఉండాలి. ఇప్పుడు అందరూ చెప్పేసారు. గట్‌కి, బ్రెయిన్‌కి కనెక్షన్ ఉందని. సో, బ్రెయిన్‌లో థాట్ క్రియేట్ అయ్యేది అన్నీ ఇక్కడి నుంచే మొత్తం డెసిషన్ మేకింగ్ ఉంటుంది. మీరు కార్టిసాలే పెంచుకుంటూ కోపం, జలస్‌తో ఉంటే మీరు తిన్న ఫుడ్ కూడా మీకు మంచిది కాదు కదా! సో, అవును. మీ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే మనకు మంచి ఫుడ్ లేదు. లోపల మనకు బావుండాలి. అది మంచి ఫుడ్. మీరు మంచి డీటాక్సింగ్ ద మైండ్ అన్నారు. చాలా పవర్ఫుల్ అది పాయింట్ చాలా అది ఈ యెస్. అమ్మగారు. మీరు మైండ్ డిటాక్స్ చేస్తే మీ స్కిన్ గ్లో వచ్చేస్తుంది. ఎలా కూర్చొని ఓకే ఇవాళ రేపటి నుంచి మార్నింగ్ నుంచి అందరూ వాళ్ళ స్ట్రెస్సెస్ నుంచి, హ్మ్. యాంగ్జైటీస్ నుంచి హ్మ్. మొదలు పెట్టాలి. హ్మ్. ఇవాళే మొదలు పెట్టాలనుకోండి. ఇవాళ హ్మ్. ఈ ఎపిసోడ్ చూసిన వెంటనే ఏం ఓకే. చేయాలి చెప్పండి? మైండ్ డిటాక్స్ చేయడం అంటే మార్నింగ్ లేవగానే మంచిగా ఎప్పుడు కంపాషన్‌తోనే లేవడం, గ్రాటిట్యూడ్‌తో హ్యాపీగా అయ్యో! నెగెటివ్ అనే వర్డే నెగెటివ్ థాట్స్ ఏది తీసుకురాకుండా ఆ టైంలో ఆ డే నిన్నటిది స్టార్ట్ గుర్తొస్తే? చేయాలి. నిన్నటిదో మొన్నటిదో అది నిన్నటిదే గుర్తొస్తే? అయిపోయింది. నిన్న అయిపోయింది. ఈ అది రోజు తెలుసు గురించి కూడా. ఆలోచించు. రేపటి గురించి మనకొద్దు. నిన్నటిది వద్దు. ఓకే. అయిపోయింది. అది అయిపోయింది. మనం తప్పు చేసినా, వేరే వాళ్ళు తప్పు చేసినా, ఏమన్నా అరిచామా, తిట్టామా హ్మ్. అయిపోయింది. ఓకే. ఈరోజేంటి? హ్మ్. ఈరోజు మన గ్రాటిట్యూడ్‌తో అంతా నేను సూపర్, నేను అసలు చాలా అనుకోని నేను జరుగుతాను. నాకేం తక్కువ, అసలు నేను గ్రేట్ అనుకోని అందరూ బాగుండాలి అది అనుకోని ఆ డేని స్టార్ట్ చేయాలి. ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేయాలి. ప్రతి మూమెంట్ ఎగ్జాంపుల్‌గా ఈరోజు నేను వెళ్తున్నా. అక్కడ వెళ్తుంటే ఆ స్టోన్స్ మీద పెయింటింగ్ చేశారు. అవును. అది ఎంత అద్భుతంగా ఉంది. ఎవరైనా చూస్తామా ఫోన్ చూసుకుంటూ, అది చూస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ ఎళ్తారు. నేను అవన్నీ చూస్తే అతను ఎంత దీంతో అతను ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవచ్చు అక్కడ. కానీ అంత క్లీన్ నీట్‌గా ఉంది చేసాం. అదే మన డెలైట్ అవన్నీ వస్తాయి కదండీ! అవును. ఆ లెఫ్ట్‌లో ఉంది. అదే మన నానక్రామ్‌గూడ తర్వాత అక్కడ. అదే మన హ్మ్. హ్మ్. గచ్చిబౌలి ఆ దాటాక గచ్చిబౌలి దాటాక. అక్కడ మొత్తం విప్రో స్టోన్స్ సర్కిల్. మీద అంత ఆర్ట్ వర్క్ ఉంది. అదని అబ్జర్వ్ చేసి ఎంత బాగా చేశాడు. నిజంగా గ్రేట్, గుడ్ అనుకుంటే ఆటోమేటిక్‌గా అతను ఎవరైతే పెయింటింగ్ చేసాడో అతనికి వెళ్తుంది ఆ మైండ్ యూనివర్స్ నుంచి. ఆ గ్రాటిట్యూడ్ మనకు ప్రతి మూమెంట్ అరే! ఈ కలర్ ఎంత బాగుంది కదా! ఇంత బాగా డిజైన్ చేశారు కదా! అరే! ఈ ఫుడ్ వంట ఎంత బాగా చేశారు. ఇది ఎంత బాగుంది. ఏదో ఒకటి మనం అప్రిషియేట్ చేస్తూనే ప్రతి మూమెంట్ అప్రిషియేట్ చేస్తుంటేనే మనకు మైండ్‌లో టాక్సిక్ వెళ్ళిపోతుంది. మనకు అందరిని గ్రాటిట్యూడ్‌తో చూడటం, వాళ్ళని ప్రైజ్ చేయడం స్టార్ట్ అవుతే ఆటోమేటిక్‌గా ఎంత మంచి టాక్సిక్ లేకుండా ఉంటుంది. మీరు బాగున్నారు అని చెప్తే ఏమైపోతుంది? చాలా బాగున్నారండి. ఓకే. అప్రిషియేట్ చేయండి. అరే! భలే వర్క్ చేశారే మీరు. చిన్నది అవును. మా పని మనిషి మా ఇల్లు తుడిచినా కూడా భలే చేసావురా ఈరోజు నువ్వు. వంట చేశారు ఎవరో. ఎంత బాగుంది. అది చెప్పండి. అది ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఎవరు చెప్పరు. అది ముందు ఎక్స్‌ప్రెస్ రికగ్నైజ్ చేయాలి. చేయడంలో కూడా రికగ్నైజ్ చేసి చెప్పాలి. ఇదే ఎంతో హ్యాపీనెస్. బావుంది నేను 10 సార్లు అనుకుంటుంటే మన లోపల గూడా అన్నీ బావుంటాయి. హ్మ్. సో, టాక్సిక్ ఇది తీయాలంటే ముందు ఇలాంటివన్నీ మాట్లాడడం, గాసిప్ మాట్లాడకూడదు. వీళ్ళతో మంచి విషయాలు మాట్లాడండి. మనం నడుచుకునే పద్ధతిని బట్టి మన పిల్లలు ఫాలో అవుతారు. ఇప్పుడు నేను చాలా మంది లొకేషన్ కూడా చెప్తాను. నువ్వేదైనా ఒక గలీజ్ వర్డ్ మాట్లాడితే నేనంటాను, మీ పిల్లలు ఇదే మాట అంటే నువ్వు తట్టుకోగలవా అని అడుగుతా ఫస్ట్ పాయింట్. అదే కదా! ఇలా షాక్ అవుతారు. మీ ఇంట్లో మీ వైఫ్ ముందు మాట్లాడగలరా అంటాను. హ్మ్. అది అంటారు. అలాంటప్పుడు ఇక్కడ మాట్లాడకండి. ఇక్కడ మీ ఫ్యామిలీయే. అవును. అంతే కదా! ఎప్పుడు అబ్యూజివ్ వర్డ్స్ వాడొద్దు, తిట్టొద్దు, ఏదో మాట్లాడొద్దు. మీ ఇంట్లో వాళ్ళని ఇలా టీచ్ చేస్తారా మీరు? అది మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళొచ్చి ఇలా నడుస్తుంటే ఏంటి నవ్వుతామా మనం? సోషల్ మీడియా అబ్యూజర్స్‌కి తగలాలి మీరు చెప్పేది. అది డెఫినెట్‌గా. అనకూడదు. మీ ఇంట్లో వాళ్ళు అలా అనగలరా? అంటే మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎవరేం అనకూడదు. బయట వాళ్ళు ఏమన్నా అనేయొచ్చా? మీ హ్మ్. ఇంట్లో వాళ్ళ అసలు చాలా వల్గర్ కామెంట్స్ పెడుతుంటారు కదా! అలా పెట్టకండి. ఏమవుతుందంటే మీ ఇంట్లో వాళ్ళలా ఫీల్ అవ్వండి. వాళ్ళు ఒక విషయం చెప్తే నచ్చితే నచ్చింది. నచ్చలేదా ఓకే. వదిలేసేయండి. సో ఇంకా ఒకటేంటంటే నేను చాలామంది చూసాను.
ఒక అమ్మాయిని చూసాను అనుకోండి, నీకు వంట వచ్చా, నువ్వు ఇది చేసుకుంటావా, నువ్వు ఇంటి పని చేసేసుకుంటావా అని అడుగుతారు. అలా అడగండి. నువ్వు నాకు తోడుగా వస్తావా అని ఒక అత్తగారు అడగాల్సిన మాట, నువ్వు నాకు పెళ్లి తోడుగా చూపులోనా? వస్తావా, పెళ్లి చూపులు అడుగుతారు. నీకు వంట వచ్చా, ఇంటి పని వచ్చా, అలా అదొకటే సరిపోదు. అది ప్రతి మనిషికి రావాలి. వంట వచ్చినది అది మ్యాండేటరీ. అది ప్రతి మనిషికి, అబ్బాయి కూడా రావాలి ఈ కాలంలో. ఇక్కడ అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ బిజీ లైఫ్, హెల్తీ ఫుడ్ తినాలి. ఆ స్విగ్గీ జొమాటోకి వెళ్ళకూడదు అంటే మీరు ప్రతి ఒక్కరికి వంట వచ్చి ఉండాలి. అవును, ప్రతి ఒక్కరు వంట చేసుకోగలగాలి. అంతే కదా, వాళ్ళ పొట్టకు వాళ్ళు 100% తెలియకపోతే ఎందుకు? వంట చేసుకోగలగాలి. అంతే కదా. అది అడగడమే రాంగ్. అది అడగకుండా నువ్వు ఆరోగ్యంగా ఉంటూ నా పిల్లని పెళ్లి చేసుకొని పిల్లని కానీ ఈ సంసారం నడిపించగలవా, ఈ రెస్పాన్సిబిలిటీ మాకు ఏజ్ తర్వాత నువ్వు చూసుకోగలవా, మాకు సేవ చేయగలవా, అత్త మామనే కాదు అమ్మా నాన్న కూడా చూసుకోగలవా, ఈ మాట ఎవరైనా అడిగితే అది కదా గొప్పతనం ఫ్యామిలీ అంటే. ఏం వంట రాకపోతే చూసుకో. మనిషిని పెట్టుకుంటారు ఏదో ఒకటి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు డెఫినెట్గా పెట్టుకుంటారు, లేదు రాలేకపోతే చేసుకుంటారు. వంట మనిషి రాదంటే వంట చేయకుండా ఉంటారా, తినకుండా ఉండలేరు ఏదో కదా. నేర్చుకుంటారు. అది నేర్చుకోమని చెప్పగలగాలి. అది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలా పెంచితే ఈ వర్డ్సే రావు ఇంకా. అంటే మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయని మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాంటి కంటెంట్ మనం చూస్తున్నాం, ఎలాంటి కామెంట్లు పెడుతున్నాం, ఎలాంటి థాట్స్ ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, ఎలా నిన్నటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. యాక్చువల్లీ చెప్పండి, నేను చాలా విషయాలు తెలుసుకున్నా ఈ మధ్య. ఎందుకు హత్యలు విద్యలు మర్డర్లు అన్నీ జరుగుతున్నాయి కదా, ఘోరాది ఘోరాలు జరుగుతున్నాయి. అంటే కనివిని ఎరగని. బికాస్ ఆఫ్ మోస్ట్లీ వాళ్ళకి ఆ మైండ్, నేను చెప్పిన ఆ బ్రెయిన్ పనిచేయదంటే బికాస్ ఆఫ్ మొబైల్స్ అడిక్షన్ కూడా ఒక ప్రాబ్లమ్. అరే ఏదో ఒక అడిక్షన్, ఒక గేమ్ హై అలవాటు అయిపోతుంది. హై అలవాటు అయిపోయి వాళ్ళకి డోపమైన్ దాంట్లో వచ్చేసి, ఆ నిజమైన డోపమైన్ దేంట్లో రావాలో అది రాకుండా వాళ్ళకి ఇంకా ఎంతసేపు ఇదే వచ్చేస్తుంది. ఆ మంచి మంచి ఆలోచించే ఒక తర్కం చేసే ఒక మంచి ఇది పోయింది బ్రెయిన్లో. అది చాలా డేంజర్. ఫ్యూచర్లో మీకు తెలుసా, ఇప్పుడు జరగబోయేది నెక్స్ట్ ఏంటంటే, పిల్లలకి బ్రెయిన్ ఎలా ఎదుగుతుందండి. చిన్న పిల్లలకి ఫోన్ ఇస్తే ఏమైపోతుంది ప్రపంచం, ఆలోచించండి ఒకసారి. చాలా కరెక్ట్. ఏమైపోతుందండి వాళ్ళకి, ఇంకా బ్రెయిన్ ఎదగదు. వాళ్ళు ఏం చదువుకుంటారు, ఏం లైఫ్ లీడ్ చేస్తారు. రేపొద్దున ఫెర్టిలిటీ ఇన్ని సెంటర్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అడగాల్సింది, మీకు ఫిట్నెస్ ఉందా, మీరు పిల్లలు కానీ పెంచగలరా అని అడగాలి ఇప్పుడు. ఎందుకంటే అంత కెపాసిటీ ఉందా, అది మారిపోయింది. రేపొద్దున పిల్లలు పెంచేంత కెపాసిటీ వీళ్ళకి ఉందా, ఒక స్కూల్కి వేసి వాళ్ళు చదివించుకోగలరా. మీరు దయచేసి పిల్లల్ని బాగా పెంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ మాటలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో చేంజెస్ వస్తే ఇమ్మీడియట్గా గుర్తించి వాళ్ళు సరి చేస్తే ఇలాంటి సమాజానికి మన పిల్లలు ఉండకుండా ఉంటారు. మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అలా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ ఒక రెస్పెక్ట్ ఏంటి, బయట వాళ్ళంటే ఏంటి అనేది, కష్ట సుఖాలు ఎలా ఎదిరించాలి, అసలు వాళ్ళ ఓన్ లైఫ్ వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. అది తెలుసుకుంటారు. మనం చాలా మంది ఎగ్జాంపుల్ ఇచ్చారు యమున గారు. మనము ఏది పడితే అది చెత్త తీసుకుని ఇంట్లో పెట్టుకుంటామా, పెట్టుకోం కదా, బ్యాగ్ లో పెట్టుకుంటామా, పడేస్తాం కదా, పడేస్తాం. కానీ ఇవన్నీ తెచ్చి మన మైండ్ లో పెట్టుకుంటాం. అది ఇంకా డేంజర్ అండి. ఎంత మనం, నేను ఇదే మాట చెప్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు ఒక్కరోజు స్నానం చేయకపోతే ఫుల్ స్టింకింగ్, ఒక వారం రోజులు చేయకపోతే ఇంకా అసలు భరించలేరు, ఇక్కడ ఉండరు. అలాంటప్పుడు అంత చెత్త గార్బేజ్ మీరు లోపల పెట్టుకుంటే మీరేమైపోతారు. అది గ్రహించుకుంటే ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు మనకు లోపల ఏం జరుగుతుందో మనకు తెలుసా, మన ఆర్గన్స్ ఎన్ని పని చేస్తున్నాయి, అవన్నీ ఏమైనా రిలాక్స్ అయిపోతే ఏంటి మీ పరిస్థితి. ఒక కిడ్నీ ఒక లివర్ పని చేయకపోతే ఇంకా అంతే. అలాంటప్పుడు అది ఎంత సిన్సియర్గా పనిచేస్తూ ఉంది. మనం బయట నుంచి దానికి ఏమి ఇస్తున్నాం, ఫుడ్, దానికి ఏమి ఇది చేస్తున్నాం. అది చేస్తే మన బాగుంటే ఎంతమంది బాగుంటారు అసలు. షుగర్లు ఇవన్నీ లేకుండా